నేను రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తుంటాను, వే ప్రోటీన్ సప్లిమెంట్స్ యూస్ చేయొచ్చా? 100% వే ప్రోటీన్ కన్స్యూమ్ చేయొచ్చు, ఎందుకంటే విచ్ ఈస్ వెరీ ప్యూర్ న్యాచురల్ ఫామ్, మిల్క్ తోనే మేక్ చేస్తారు కాబట్టి. ఓకే, సో బట్ అది కౌ మిల్క్ తో నుంచి చేసిందా బఫెలో మిల్క్ తో నుంచి చేసిందా అనే దాన్ని బట్టి మనకి వే కెసిన్ రెండు ప్రపోర్షన్స్ వేరీ అవుతుంటాయి అనమాట. బట్ ఇండస్ట్రీ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎంత ప్రపోర్షన్స్ ఏంటి అనేది, ఎక్కడి నుంచి మనకి ప్రాసెస్ అవుతుంది, క్లీనెస్ట్ వేలో ఉందా లేదా, పొటెన్సీ కరెక్ట్ గా ఉందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు న్యాచురల్ సోర్స్ అంటే ఇప్పుడు మిల్క్ నుంచి మనకి మేక్ చేస్తాం కదా, దాంట్లో ఒట్టి మన మజిల్ సింథసిస్ కి హెల్ప్ అయ్యే ప్రోటీనే కాకుండా మిగతా ఎంజైమ్స్ ఉంటాయి, తర్వాత ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, లాక్టోఫెరిన్ ఉంటది. లాక్టోఫెరిన్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ మైక్రోబ్ యాంటీ వైరల్ గా హెల్ప్ అవుతుంది, యాంటీ బ్యాక్టీరియల్ గా హెల్ప్ అవుతుంది. బేసికలీ వీ గెట్ ఇట్ ఇన్ మదర్ ఫీడ్ నుంచి అనమాట. 15% వరకు మదర్ ఫీడ్ లో వస్తుంది కదా, బట్ దీంట్లో ఓన్లీ 1% వస్తుంది. బట్ ఫామ్ ఎలా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, బట్ కాన్సన్ట్రేట్ అనేది అందరికి హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు లాక్టేజ్ అనేది ఒక ఎంజైమ్, లాక్టోజ్ ని డైజెస్ట్ చేయడానికి అది చిన్న పిల్లల్లో ఉంటది. బట్ మనం ఒక 17-18 ఇయర్స్ అవ్వగానే అది విత్డ్రా అయిపోతుంది అనమాట, రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి. బట్ మళ్ళీ ఎప్పుడైతే మనం ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ లేకపోతే ఇవే తీసుకోవడం స్టార్ట్ చేసామో మనకి గ్యాస్ట్రైటిస్ లైక్ ఇరిటబిలిటీ డిజార్డర్స్ అన్ని, బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి అనమాట. బట్ మీరు కనుక ఆ లాక్టోజ్ ని రిమూవ్ చేసేసి, అంటే అది మెథడాలజీస్ లో ఉంటాయి అనమాట, క్రాస్ ఫ్లో ఫిల్టరేషన్ అని, మైక్రో ఫ్లో ఫిల్టరేషన్ అని అవన్నీ. సో వాటిలో ఈ లాక్టోజ్ ని రిమూవ్ చేస్తారు, ఓన్లీ ప్రోటీన్ సోర్స్ ఉంటుంది. సో ద బెస్ట్ వే ఈజ్ లైక్ ఐసోలేట్ ఫామ్ లేకపోతే హైడ్రోలైజ్డ్ ఫామ్ ని మీరు కన్స్యూమ్ చేయొచ్చు.